నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మొదలుపడుతున్నారు హిందూ ధర్మం కోసం అనునిత్యం పోరాడుతున్న ఒక వ్యక్తి మన ముందున్నారు. సో ఆమె పేరే సుబ్బలక్ష్మి గారు. సో ఆమెతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. నమస్తే. నమస్తే. సో రీసెంట్ టైమ్స్లోనే మీరు హిందుత్వం కోసం చాలా పోరాడుతూ ఉన్నారు. ఏమైందేమో కానీ బీజేపీ పార్టీలో సడన్గా జరిపోయారు. సో పురంధేశ్వరి గారి చేతుల మీదుగా బీజేపీ పార్టీలో అయితే జాయిన్ అయిపోయారు. ఎందుకు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు? నాకు బీజేపీ పార్టీ అంటే చాలా ఇష్టం. అంటే దేశాన్ని అభివృద్ధి చేసే పార్టీ, దేశ యోగక్షేమాలు కోరుకునే పార్టీ, పేదవాళ్ళకు సహాయం చేసి లోను రూపంలో ముద్ర లోన్ అని అనేక లోన్లుగా పేదవాళ్ళకి సహాయం చేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఇంతకు పెద్ద ఎత్తున పేదలకి అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. సో వాటిలో ఎందుకు జాయిన్ కాలేకపోయారంటారు? అంతకుముందు కూడా మీరు అన్నట్టుగానే చేశారు, కానీ మత విద్వేషాలు బాగా గొడవలు జరుగుతూ ఉండేవి, మత మార్పులు ఎక్కువ జరుగుతుండేవి, అలాగే బాంబ్ బ్లాస్ట్లు కూడా ఎక్కువ జరుగుతుండేవి. ఇప్పుడు జరగట్లేదా? మరి ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి? బాంబ్ బ్లాస్ట్ తప్ప అన్ని జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ జరిగినాయి? మత మార్పిడి జరగట్లేదా? మత విద్వేషాలు జరగట్లేదా? ఇప్పుడు జరుగుతున్నాయి అవి. మరి బాంబ్ బ్లాస్ట్లు ఎక్కడైనా జరిగినాయి? మన బోర్డర్ దాటి పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ అప్పట్లో కొన్ని వందల వేల మంది వచ్చి మన భారతదేశంలో ఇప్పుడు ఉన్నారు. బాంబ్ బ్లాస్ట్ తప్ప అన్ని జరుగుతూనే ఉన్నాయి నేను అంటున్నా. బాంబ్ బ్లాస్ట్లు ఇప్పుడు ఎక్కడ కూడా మన భారతదేశంలో జరిగాయా? నేను చెప్పేది బాంబ్ బ్లాస్ట్లు తప్ప మిగతా అన్ని జరుగుతూనే ఉన్నాయి అని చెప్తున్నా. బాంబ్ బ్లాస్ట్లు ఎవరేస్తారు? ఉగ్రవాదులు వేస్తారు. బాంబ్ బ్లాస్ట్లు తప్ప ఉగ్రవాదులే కదా వేసేది. అది ఉగ్రవాదులు ఏ పార్టీలో ఉండగా ఈ దేశంలో చొరబడ్డారు? కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కదా చొరబడ్డారు. ఇప్పటికి ఈ దేశంలో మతి వేస్తున్నారు. అంతే కాబట్టి నాకు బీజేపీ అంటే ఇష్టం. బీజేపీ ఇప్పుడు వచ్చింది, ఎక్కడైనా సరే మన బోర్డర్ దాటుకుంటే ఎవడైనా ఒక ఉగ్రవాది రమ్మని వస్తాడేమో, ఎగిరి పడతాడు మళ్ళీ అవతల. మళ్ళీ అంత స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు బీజేపీ పార్టీ అనేది. మన దేశానికి చుట్టూ కంచి కట్టి కాపలాగా ఉన్నది బీజేపీ పార్టీ. మన ప్రాణాలు ఈరోజు ఇంకా క్షేమంగా ఎలా ఉంటున్నామంటే, ఇప్పుడు మేము ఇలా ఉన్నామంటే, హిందూ ధర్మం కోసం పనిచేసిన వాళ్ళు ఇలాగ ఉన్నామంటే, ఉగ్రవాదులు ఇంకా ఇక్కడ చొరబడలేదు కాబట్టి కొత్త వాళ్ళు హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నారు అన్నారు కదా. సో మరి హిందూ ధర్మం కోసం పని చేస్తూనే ఉండాలి కానీ బీజేపీ పార్టీ ఎందుకు జాయిన్ అయ్యారు? బీజేపీ పార్టీ అంటే నాకు ఇష్టం. దేశ రక్షణ కోరే పార్టీ, మతాలకు అతీతంగా ఉండే పార్టీ, కులాలకు అతీతంగా ఉండే పార్టీ, దేశాన్ని బాగు చేయాలని అనుకునే పార్టీ, నిస్వార్థంతో పనిచేసే పార్టీ. మతాలకు అతీతంగా ఉన్న పార్టీ బీజేపీ పార్టీ నేను అంటున్నా. అవును, అందరినీ సమానంగానే చూసే పార్టీ. ఇది క్రిస్టియన్ వ్యతిరేకం, ఇది ముస్లిం వ్యతిరేకం అని కాదు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా బీజేపీకి ఒకటే. అంటే నాకు బీజేపీ ఇష్టం అని చెప్పేసి అని నేనేది దాని కాదు. బీజేపీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా వాళ్ళకి సమానమే. అదొక పార్టీ. అన్ని మతాలు ఉండాలని అనుకునే పార్టీ, అన్ని మతాలు కూడా గౌరవించే పార్టీ. ఆయన మోదీ గారు ఉన్నారు, అన్ని మతాలను గౌరవిస్తారు. బీజేపీ పార్టీ సిద్ధాంతం అది. కానీ కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తారంటే, బీజేపీ పార్టీ అనేది ఎప్పటికీ మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ అని చేతగాని దద్దములు, ఏమి తెలియని ముద్దు మారిపోయిన బండ ముద్దులు అంటూ ఉంటారు. తెలియక వాళ్ళు బీజేపీ అంటే ఏంటో తెలియక. బీజేపీలో గొప్ప గొప్ప మహానుభావులు మరణించారండి దేశం కోసం పోరాడి, మన భారతదేశం కోసం. ఓకే, బీజేపీ అంటే ఒక మంచి పార్టీ. మీరు బీజేపీ కోసం పూర్తిగా కనుక్కోండి, ఎవరినైనా సరే రాజకీయ నాయకులు బీజేపీ పార్టీ అని చెప్తారు. చాలా గొప్ప పార్టీ. ఎవ్వరు కూడా బీజేపీ అనేది పేదవాళ్ళని పైకి తీసుకొస్తుంది. మారుమూలనటువంటి ఏమీ తెలియని వాళ్ళని బయటకు తీసుకొచ్చేది బీజేపీ పార్టీ. ఓకే, వాళ్ళని గుర్తిస్తుంది, అలాగే అందరినీ గౌరవిస్తుంది, దేశాన్ని ప్రేమిస్తుంది. మెయిన్గా దేశాన్ని ప్రేమిస్తుంది. దేశంలో హిందువులే లేరు కదా, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు కదా. మరి అందరిని ప్రేమించే పార్టీ బీజేపీ పార్టీ. పార్టీని పక్కన పెడితే మీరు ధర్మం అంటున్నారు కాబట్టి, ఈరోజు లేడీ అఘోరి మరలా తెలంగాణలోకి అడుగు పెట్టింది. పెద్ద పెద్ద తలవారు తీసుకుని కొమరవెల్లి టెంపుల్ దగ్గరికి వచ్చి పెద్ద విధ్వంసం సృష్టించింది. నన్ను దైవ దర్శనం కోసం లోపల పోనీకపోతే పొడి చేస్తా అని మీ హిందూ ధర్మానికి సంబంధించిన ఒక అఘోరియే ఈ విధంగా చేస్తున్నప్పుడు ఆమె ఎందుకు మీరు అరికట్టలేకపోతున్నారు? మేము వేరు, ఆవిడ వేరు. ఎందుకు వేరు? ఆమె కూడా హిందూ ధర్మం కోసం పోరాడు. ఆవిడ కూడా హిందూ ధర్మం కోసం పనిచేస్తుంది. ఆవిడ అఘోరి, మేము సామాన్య మనుషులు. మైండ్ సెట్ వేరేగా ఉంటది. దేనికి వేరేగా ఉంటది? ధర్మం కోసం పనిచేస్తున్నప్పుడు ధర్మం కోసం పనిచేస్తుంది. ఓకే, ధర్మం కోసం ఆవిడ ఏంటంటే ధర్మం కోసం ఒకటే ధర్మ సిద్ధాంతం. మేమంటే కనీసం ఈ భూమి మీద కొన్నాళ్ళు బ్రతకాలి, జీవించాలి, అందరితో మంచిగా ఉండాలి ఆలోచించే మానవులము. ఆవిడ మానవురాలే,
కానీ ఆవిడ అఘోరి, మేము సామాన్యులు. ప్రతి ఒక్కరికి పుట్టుక ఉంటుంది, మరణం ఉంటుంది, అంత అఘోరి అయినా సరే. ఆవిడ అఘోరి, మేము సామాన్యులు. ఆవిడలాగా మేము ప్రవర్తించం, మాకులాగా ఆవిడ ఉండదు. నేను ప్రవర్తించొద్దు అనట్లేదు, ధర్మమే, అందరికి ధర్మమే. అడుగులేకపోతున్నారు. మీ సోషల్ మీడియా ఆవిడని హైలైట్ చేసింది. ఫస్ట్ కత్తులు తీసుకొని జనాల మీద రావడం ఏంటి? సోషల్ మీడియా ఆవిడని ఫస్ట్ హైలైట్ చేసింది. అవునా? ఆవిడ హైలైట్ చేయకపోతే ఆవిడ ఎవరికో తెలియకపోయినా ఆవిడ పని ఆవిడ చేసుకున్నాం. ఏదో ఒక ఛానల్లో చిన్న ఇంటర్వ్యూ ఇచ్చి పాపానికి మొత్తం మీడియా అంతా ఆవిడ మీద ఫోకస్ పెట్టేశారు. ఆవిడకి ఎక్కడికి వెళ్ళినా సరే భంగం జరుగుతుంది. ఫేమస్ అయ్యింది, జనాలు గుమ్ము కొడుతున్నారు, ఆవిడ స్వేచ్ఛాభావం పోయింది, మెంటలు వచ్చేసి కోపం వచ్చేస్తుంది ఆవిడకి. ఇంకేం చెప్తాం, కోపం వచ్చేసి ఇంకా అలా ప్రవర్తిస్తుంది అనుకోవాలి. ఇప్పుడు ఆవిడ ఫేమస్ అవ్వకోకుండా ఉంటే, ఒక సామాన్యురాల్లాగా ఉంటే ఆవిడ పని ఆవిడ చేసుకున్నాం, ఈ విమర్శలు ఉండవు, ఈ గొడవలు కూడా. అలాంటప్పుడు రాష్ట్రం వదిలి కానీ వెళ్ళిపోవడం మంచిది. ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే అఘోరాలు మన రాష్ట్రంలో ఉన్నారా? ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది అఘోరీలు ఉన్నారు కదా, అక్కడే ఉండాలి. రాకూడదు అనట్లేదు, వచ్చినప్పుడు ఇలాంటి విధ్వంస కార్యక్రమం చేపట్టకూడదు. విధ్వంసాల కాడికి చేరింది అంటే ఫేమస్ చేసింది ఎవరు? కత్తి తీసుకుని రావడం ఏంటి చెప్పండి? అవును, ఆవిడ అఘోరి. పోలీస్ ప్రొటెక్షన్ తో రావాలా? అలాగైతే ప్రభుత్వాలు ప్రొటెక్షన్ ఇవ్వాలి. అడగాల ప్రొటెక్షన్ అడిగే సరే పోలీసు మీకు ప్రొటెక్షన్ ఇస్తారు. ఆవిడ కదా, ఆవిడ అడగదు, అడగాలి. అడిగితే ఆవిడ ఇప్పుడు ఎక్కడెక్కడో పూజలు చేసుకుంటది, శ్మశానంలో చేసుకుంటది. ఈ పోలీసులు కూడా వెళ్ళి శ్మశానంలో కాపలా కాయాలా? ఎవరు? ఈవిడికి కాపలా కాయాలని కాదు, ఆమె ప్రొటెక్షన్ చెప్తున్నాను. అవును, ప్రొటెక్షన్. ఇప్పుడు ఆవిడ ఎక్కడెక్కడో తిరుగుతుంది, ఆవిడ ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ గుడి కట్టి వెళ్ళిపోద్ది. పోలీసు ప్రొటెక్షన్ అనేది ఒక విధి విధానాల్లో ఒక సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. అది కత్తి తీసుకొచ్చి పోవడానికి వచ్చిన సరే అది మీకు ధర్మంకి వ్యతిరేకంగా. ఆవిడ ఎవరిని పొడవలేదండి, పోవడానికి వచ్చారు. చూపించమంటారు? వీడియో ఉందా కదా, చూపించండి. లైవ్ లో చూపిస్తా, ఒక్క నిమిషం. నేను జనాల మీదకి కత్తి తీసుకుని ఎగబడుతున్నాను. ఏది అక్కడ కత్తి చూపిస్తున్నా. పెద్ద తలవారు తీసుకొని చుట్టూ నరికేలాగా. చంపలేదు కదా. పొరపాటును తగిలితే పరిస్థితి ఏంటి? పొరపాటును తగిలితే అంటున్నారు. పొరపాటును తగిలితే పరిస్థితి ఏంటి? పొరపాటును తగలదు. తగిలితే పరిస్థితి తగలదు. ఎందుకంటే జనాలు మీదకి వచ్చి ఎగబడుతున్నారు కాబట్టి ఆవిడ రక్షించుకోవడం కోసం ఆవిడ అలాగా కత్తి తీసి భయపెట్టిందేమో. ఎందుకు చంపేస్తారు? దేనికి తగిలితే పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను. ఎలా తగులుద్దండి? అరే, అంత సెన్స్ లేకుండా ఆవిడ ఉంటుందా? అలాగే ప్రవర్తించారు కదా. ఇప్పుడు ఆవిడ కత్తి తీసుకుని తిప్పింది, ఓకే, ఒప్పుకోవచ్చు. మీరు చూపినన్నారు ఎందాక నన్ను చూపించమన్నాను, చూపించారు. ఇప్పుడు అక్కడ జనాలు చాలా కనీసం 10 మీటర్ల దూరంగానే ఉన్నారు కదా. తగిలితే పరిస్థితి ఏంటి అంటున్నాను. తగిలితే దగ్గరకు వచ్చాను కదా. తలవారు తీసుకోవడానికి కారణం ఏంటంటారు? ఆవిడ హిందూ ధర్మం అని ఆవిడ అఘోరిగా ఉంది. కత్తి పెట్టుకుంటది, శూలం పెట్టుకుంటది, శంఖం పెట్టుకుంటది, రుద్రాక్షలు వేసుకుంటది, ఏమైనా వేసుకుంటారు. వేసుకున్నప్పుడు వచ్చామో వెళ్ళామన్నట్టు ఉండాలి. ఈ విధమైన పోకడలు గురికాడే ఆవిడ వెళ్ళేటువంటి దర్శనానికి వెళ్ళేటప్పుడు గానీ ప్రతి విషయానికి ఆవిడకి భంగం కలుగుతుందండి. భంగం కలగట్లేదు. జనాభా అర్ధ వస్త్రాలు ధరించుకొని ఎక్కడే ఉంటారు. ఈమె పూర్తి వస్త్రాలు లేకుండా టెంపుల్ వస్తుంది. మీరు అన్నారు కదా, ఆవిడ ఇప్పుడు వీడియో మళ్ళీ చూడండి, ఆవిడ మీద ఒంటి మీద దుస్తులు ఉన్నాయి. అప్పుడు ఎవరు వేశారు? టెంపుల్ దుస్తులు వేసుకుని వస్తే లోపలికి ఎలా చేస్తున్నారు? ఆవిడ మొన్న ఎప్పటి నుంచో గతం వస్త్రాలు వేసుకుంటుంది. ఎందుకు వేసుకుంటుంది? వేసుకోలేదు. ఈ రోజు టెంపుల్ కి వెళ్తే బట్టలు వేసుకుని లోపలికి రండి, లేకపోతే లోపల రానివ్వండి, మళ్ళీ బట్టలు వేసుకుని లోపలికి వచ్చారు ఆమె. ఇప్పుడు ఈ మధ్య ఆవిడ వీడియోస్ కూడా నేను చూస్తున్నాను. ఆవిడ కార్ లో వీడియోస్ చేస్తుంది, సోషల్ మీడియాలో యూట్యూబ్ లో పెడుతుంది. ఆవిడ నేను ఫాలో అవుతాను. ఈ మధ్య సోషల్ మీడియాతో పనేంటి? ఒక అఘోరికి సోషల్ మీడియాతో పనేంటి? అసలు సోషల్ మీడియా కదా ఆవిడ బయటకు తీసుకొచ్చి. ఓకే, బయట తీసుకొచ్చింది. సెల్లులతో వీడియోలు తీసుకొని సోషల్ మీడియా అప్లోడ్ చేసిన అవసరం ఆమెకి ఏమొచ్చింది? ఆవిడ ధర్మం నాశనం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు జనాలందరూ కూడా సోషల్ మీడియాకి బాగా కనెక్ట్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఆవిడ కొన్ని సందర్భాల్లో కొన్ని దేశ ప్రదేశాలని చూపిస్తుంది ఆవిడ. అంతే తప్ప దేశ ప్రదేశాలు చూపిస్తుందా, లేకపోతే వండే వంటలనే గట్ట చూపిస్తా, ప్రతి ఒక్కటి చూపిస్తా. ఐ హావ్ దట్ వీడియో ప్రూఫ్. వండే వంటలను ఎందుకు చూపిస్తారు? ఒకవేళ బహుశా చూపించచ్చేమో ప్రసాదం, భగవంతుడి ప్రసాదం కాదు. ప్రసాదం కాకుండా నేను బిర్యానీ వండాను, చికెన్ చూపిస్తా. అవన్నీ ఎలా చూపిస్తారండి? లేదు చూపించరు. నేను చూపిస్తాను వీడియోలు. ఆ చికెన్ బిర్యానీ వండుతూ చూపించింది ఆవిడ. చికెన్ బిర్యానీ అని కాదు, వంటలు వండుతా వీడియో. ఆ వంట భగవంతుడికి ప్రసాదం అవి ఉండొచ్చు కదా. కాదు, అద్దె వస్త్రాలు వేసుకొని హాయ్ ఫ్రెండ్స్ చూడండి బిర్యానీ. హాయ్ ఫ్రెండ్స్ అందా? అన్నది మాట్లాడదు, చూపిమంటారా? చూపించండి. హాయ్ ఫ్రెండ్స్ అంటే నేను తప్పని ఒప్పుకుంటాను. సరే, వీడియో డెఫినెట్ చూపిస్తుంది. కాదు, హాయ్ ఫ్రెండ్స్ అంటే తప్పని ఒప్పుకుంటాను. మొబైల్ సేవ్ లిస్ట్ లో ఉన్నాయి, డెఫినెట్ చూపిస్తాను నేను. సో అన్నారు హాయ్ ఫ్రెండ్స్ అని అనరు, లేకపోతే అరహర మహాదేవ్ శంభో శంకర్ అంటది ఆవిడ. అన్నారు
ఏదో ఒక ఇంట్లో ఉండి చూడండి అందరు ఫ్రెండ్స్ ఇట్లా వంట వండుతున్నా డాన్స్ చేస్తా వీడియో చేసింది ఆమె. డాన్స్ చేస్తా నాకు ఇప్పుడు చూపించండి. వేరే మొబైల్ సేవ్ లిస్ట్ లో ఉన్నాయి, నేను చూపిస్తా అయిపోగా వీడియో అయిపోగానే మీకు. సరే మీరు అన్నారు వీడియో అయిపోయిన తర్వాత నాకు చూపించండి, తప్పు అనుకో, తప్పని ఖండిస్తాను. ఈ మధ్యన ఆవిడ కూడా కొన్ని పొరపాట్లు మాట్లాడింది, నాకు బాధ కలిగింది. కానీ అలాగా మాట్లాడటం మనకు కరెక్ట్ కాదు, ఆవిడకి అది న్యాయం. ఎందుకంటే మేము ధర్మం కోసం కొన్ని లెవెల్స్ లో మేము పనిచేస్తాం. ఆవిడ 100% ధర్మం కోసం బ్రతుకుతుంది. ఓకే. ఎందుకంటే వేములవాడలో గుడిలో అమ్మవారి టెంపుల్లో ఏదో దర్గా ఉందంట, ఆ దర్గా కూల్చేయాలని వచ్చిందంట. దర్గా కూల్చేస్తానని చెప్పి సందే ఆ వీడియో నేను చూశాను. మరి అయినా హిందూ టెంపుల్లో హిందూ దేవతల సంబంధించిన దేవాలయాల్లో మా గొళ్ళల్లో ఈ మసీదులేటి, ఈ చర్చిలేటి, ఇది న్యాయమా, ఇది ధర్మమా? మరి ఆవిడ అనడంలో తప్పే ఉంది. ఒక మసీదులోకి వెళ్ళి మేము ఒక దుర్గం టెంపుల్ కట్టగలమా? చర్చిలోకి వెళ్ళి మేము ఒక రామాలయం కట్టగలమా? మరి మా దేవాలయాల్లో ఎందుకండి వాళ్ళ దేవాలయాలు వస్తున్నాయి? ఇవన్నీ గతం నుంచి గతంలో కూడా ఎందుకు కట్టాలి? గతంలో కూడా ఎందుకు కట్టాలి మా దేవి దేవతల గుళ్ళల్లో? అప్పుడు లేని వాళ్ళు ప్రశ్నించలేదు, మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? అప్పుడు మా చిన్న వయసులో మా తాత ముత్తాతలు కొంచెం అమాయకత్వంగా ఉండేవారు, భయపడేవారు. ఇప్పుడు అందరూ కూడా డెవలప్మెంట్ అయ్యాం, అందుకని ఇప్పుడు మేము పోరాడుతున్నాం. ఎప్పుడుదో ఉన్నది కదా అని చెప్పి వదిలేస్తే ఎలా కుదురుద్ది? ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఒక దొంగ ఎప్పుడో చేశాడు, వారం కింద చేశాడు కదా అని చెప్పేసి అని డిపార్ట్మెంట్ వదిలేస్తారా? అదే ఇంకెళ్ళి కూలగొట్టేస్తారు. అది మా సొంతంగా మేము కూలగొట్టం. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పోలీస్ ప్రొడక్షన్ తో ధర్మం కోసం మేము పోరాడతాం, ఇంకా మా దేవాలయం కోసం. అంతే తప్ప మేము వెళ్ళి మేము చేసుకోం. అలాగనుకుంటే ఈ చర్చిలు, ఈ మసీదులు ఉండవు. హిందువులు హిందూ ధర్మం కోసం పనిచేసేటోళ్ళు వేరే దేవాలయాలను ధ్వంసం చేసి నుండే ఉండవు. కానీ మేము అలాంటి పనులు చెయ్యం. చట్టబద్ధంగా రాజ్యాంగానికి లోబడే ఉంటాం మేము ఏదైనా సరే. వాళ్ళకిలాగా ఇష్టాసారంగా భూములు కబ్జా చేసుకుని కట్టేసుకోం మేము. మాకు అన్ని చాలా పద్ధతిగా మేము అందరినీ దాతల సహకారంతో ప్రభుత్వాన్ని సహకరించి ప్రభుత్వ వాళ్ళు పెద్దల్ని కానీ అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళని అధికారుల్ని వాళ్ళందరి సమక్షంలో అడిగి మేము దేవాలయం నిర్మించుకుంటాం. ఓకే. అందుకంటే మా దేవాలయాల డబ్బు దేవాదాయ ధర్మాదాయ శాఖ దొబ్బుతుంది. ఇప్పుడు అర్థమైందండి. మీరు అడిగారు కదా బీజేపీలోకి మీరు ఎందుకు చేరారు అని అడిగారు ఇందాక, తర్వాత మ్యాటర్ డైవర్ట్ అయ్యి చెప్తున్నాను. మా ప్రాంతంలో రాజమండ్రికి 35 కిలోమీటర్ల దూరంలో కంబాల శ్రీనివాసరావు గారు అని ఒక మహానుభావుడైన, ఆయన చేతులెట్టి నమస్కరించాలి, గొప్ప వ్యక్తి. ఆయన ప్రపంచం సృష్టించాడు ఆయన ఒక్క సంవత్సరంలో. ఎప్పటి నుంచో ఆ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, కానీ ఒక గిరిజనుడికి కానీ ఒక దళితుళ్ళకి కానీ పేదవాళ్ళకి కానీ నేనున్నా మీకు అని ఎవరు హెల్ప్ చేయలేదు. వెళ్ళినా సరే ఒక సెటిల్మెంట్లో గొడవలకి అట్ల ఇట్లకి సపోర్ట్లు చేసేవారేమో తప్ప ఆర్థికంగా ఎవరికి కూడా కొంతమందికి ఏదో చేసి ఉండొచ్చేమో, మరి నేనైతే చూడలేదు. కానీ నేను ఇప్పుడు చూస్తుండగా ఈయన అసలు పేదవాడంటే ఉండకూడదేమో అన్న ఉద్దేశంతో ఈయన కంకణం కట్టుకొని ఉన్నాడేమో అని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ హిందువులని కానీ అసలు కులాలకి అతీతంగా మతాలకి అతీతంగా ఉండి పేదవాళ్ళకి అయినా తోచిని కానించి కళ్ళు లేని వాళ్ళకి ఆపరేషన్లకి, హార్ట్ ఆపరేషన్స్, పేదవాళ్ళకి వృద్ధులకి బియ్యం మూట్లు నెల ఒక్క నెల కాదు, ఒక నెల ఇచ్చింది వేరు, నెల ప్రతి నెల హ్యాండిక్యాప్టర్స్కి బైకులు కొనివ్వడం, ఇలా ప్రతి ఒక్కరికి కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే జగ్గంపేట నియోజకవర్గం, అలాగే మన రాజనగరం నియోజకవర్గంలో 3 నియోజకవర్గాలు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో అదొక నియోజకవర్గం, రాజనగరం నియోజకవర్గం, జగ్గంపేట నియోజకవర్గం, 3 నియోజకవర్గాల్లో కూడా ఈయన ఒక్క సంవత్సరంలో ప్రపంచం సృష్టించేశాడు. ఈయన మీటింగ్ పెడితే పురంధేశ్వరి గారు మేడం గారు వచ్చినప్పుడు ఈయన మీటింగ్ పెట్టారు గోకవరంలోని. తండోపతాండాలుగా 3 నియోజకవర్గాల నుంచి ఎంత జనం వచ్చారు, అంతులేని జనం వచ్చారు. ఓకే. పేదవాళ్ళకి చాలా చాలా మంచి హృదయంతో ఆయన సహాయం చేస్తూ ప్రతి ఒక్కరు ఇప్పటికి నిరంతరం హెల్ప్ చేస్తూనే ఉన్నారు. 10,000, 20,000, 50,000 అందరికి అలాగా పాపం ఆయన కష్టార్జితం అంతా అలా పంచుకుంటూ పేదవాళ్ళకి దాన ధర్మాలు చేస్తున్నాడు. అంత గొప్ప మహానుభావుడు మా ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ఆయన కోసం నేను బీజేపీ పార్టీలోకి చేరాను. ఓకే మరి థ్యాంక్ యూ. జై శ్రీరామ్.